రైట్. తెలంగాణలో రెండో విడత ఎన్నికలు జరగనున్నటువంటి పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. రెండో విడతలో తెలంగాణ వ్యాప్తంగా 193 మండలాల్లో 4333 పంచాయతీలు 38,1350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్స్ స్వీకరించి 3వ తేదీన పరిశీలిస్తారు. చెల్లుబాటు అయినటువంటి నామినేషన్ల వివరాలు ఆ తర్వాత ప్రకటిస్తారు. ఇక వాటిపై డిసెంబర్ 4న అప్పీల్స్ స్వీకరించి 5వ తేదీలోగా పరిష్కరిస్తారు. డిసెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. ఇక డిసెంబర్ 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 3వ విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. 3వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లో 4159 పంచాయతీలు 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్స్ స్వీకరణ, 6న పరిశీలన, 7న అప్పీల్స్, 9న ఉపసంహరణ గడువు పూర్తయిన తర్వాత 17వ తేదీన పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కిస్తారు. ఇక పలు పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సుమారు 1,00,000 మంది నామినేషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 27న ప్రారంభమైన నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. అయితే సాయంత్రం 5 గంటల్లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న వారికి నామినేషన్ వేసేందుకు అవకాశం ఇచ్చి వారికి టోకెన్స్ ఇచ్చారు. పలు గ్రామాల్లో అర్ధరాత్రి దాటినప్పటికీ నామినేషన్స్ దాఖలు కొనసాగింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు 37,440 వార్డుల్లో నామినేషన్ స్వీకరించారు. మొదటి 2 రోజులు కలిపి 19,700 నామినేషన్స్ వచ్చాయి. సర్పంచ్ పదవి కోసం 8,198, వార్డు సభ్యుల కోసం 9,643 నామినేషన్స్ వచ్చాయి. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. అయితే ఎవరైతే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారో వారికి టోకెన్స్ జారీ చేసి వాళ్లకు కూడా నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇవాల్టి నుంచి రెండో విడత నామినేషన్ కు సంబంధించి ప్రక్రియ అనేది షురూ అయినటువంటి క్రమంలో ఓవరాల్ గా పల్లెల్లో సిచ్యువేషన్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నామినేషన్ హడావిడికి సంబంధించి ఎలా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే డిసెంబర్ 11, 14, 17వ తేదీన 3 విడతలలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మొదటి విడత నామినేషన్లకు సంబంధించి ఈ నెల 27 నుంచి నిన్నటి వరకు నామినేషన్లకు సంబంధించి గడువు ముగిసింది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇవాటి నుంచి మొదలవుతుంది. అయితే 3వ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుంచి. సో నిన్నటి వరకు చూసాం. నిన్న అర్ధరాత్రి సాయంత్రం వరకు కూడా చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వార్డు మెంబర్ సంబంధించినటువంటి నామినేషన్లు కావచ్చు వేసేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. మనకు అనుకున్నటువంటి అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశకు సంబంధించి 20,000కు పైగా సర్పంచ్ నామినేషన్, అలాగే 50,000కు పైగా వార్డు మెంబర్ నామినేషన్ దాఖలైనట్లుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇవాళ స్క్రూటినీకి సంబంధించినటువంటి పరిశీలన అధికారులు చేపడతారు. ఏదైనప్పటికీ కూడా 3 విడతల్లో జరిగేటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది. దాదాపు ఏకగ్రీవానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఇప్పటికే కలెక్టర్లకు చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు కూడా జారీ చేసింది. బలవంతంగా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవంగా ఏదైతే వేలంపాటగా నిర్వహించే వారిపైన కూడా కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏకగ్రీవంగా అంటే గ్రామంతో కూడి ఏకగ్రీవం చేస్తే ఏం కాదు, కానీ లేదంటే బలవంతంగా వేలంపాటలాగా డబ్బులు తీసుకొని చేస్తే మాత్రం కేసులు చేసేటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పుడు కూడా రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అయితే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రైట్ అశోక్.